టాలీవుడ్ లో సినీ స్టార్స్ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేసేశారు. అయితే కొంతమంది హీరోస్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే ఈ సినీ హీరో మాత్రం పోస్టర్ తో పాటు సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేసి అండ్ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ ని రీకన్ఫర్మ్ చేశారన్నమాట. న్యూ ఇయర్ కోసం ఎన్టీఆర్ ఇంతగా కాచుకొని కూర్చున్నాడా? 2024 ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా దేవర పోస్టర్ రిలీజ్ చేశాడు. ఒకవైపు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేస్తూనే మరోవైపు జనవరి 8న గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశాడు. 2022లో RRR రిలీజ్ అయిన తరువాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం దేవర. RRR తో టైగర్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందివచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అందుకే జూనియర్ కోసం పవర్ఫుల్ స్టోరీని రాసుకొచ్చాడు కొరటాల శివ. దేవర కథను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని ఏప్రిల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. దేవర ప్రొడ్యూసర్ డెవిల్ మూవీ హీరో కళ్యాణ్ రామ్ ఇటీవలే ఈ సినిమాకు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయిందని, ఎన్టీఆర్ ను అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు దేవరలో ఉంటాయని, అంతేకాకుండా జనవరి 8న రిలీజ్ అయ్యే గ్లిమ్స్ టెరిఫిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఎన్టీఆర్ అందించిన న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరిపోయింది.